హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఆర్డినరీ మిస్సెస్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి శివరాత్రి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యాక్చువల్లీ 5:30కి ఒకసారి 6కి ఒకసారి అలారం పెట్టాను, కానీ లేవలేకపోయాను. ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ అప్పుడే ఖచ్చితంగా లేట్గా లేస్తాను. ఫైనలీ ఒక 7 o'clock అలా లేచాను. ఇంకా 9కి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. 9కి అంతా స్టార్ట్ అయిపోవాలి. సో ఇంకా మొత్తం హడావిడి అయిపోయింది. నేనేమో ఫాస్టింగ్ ఉంటున్నాను. మా హస్బెండ్కి అండ్ బాబుకి మాత్రం దోశలు పోసిచ్చేసాను. గుడికి వెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకెళ్దాం అనుకున్నాను. సో అందుకే ముందు రోజు నైటే శనగలు, గుగ్గిలు అవన్నీ నానబెట్టుకున్నాను. ఇవి ఒకసారి వాష్ చేసేసి కుక్కర్లో వేసి సాల్ట్ అండ్ వాటర్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ విజిల్స్ అయితే ఓవర్గా సాఫ్ట్గా అయిపోయి బాగుండదు టెక్స్చర్. సో అవి కుక్ అయ్యేలోపు నేను రెడీ అయిపోతున్నాను. ఇలా టైం లేనప్పుడు నేను జస్ట్ సన్ స్క్రీన్ అండ్ పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకుంటాను అంతే. నేను వాడే సన్ స్క్రీన్ వచ్చేసి ఆక్వాలాజికా సన్ స్క్రీన్, చాలా బాగుంటుంది. నేను ఇప్పటికీ ఒక 5-6 బాటిల్స్ ఏమో యూస్ చేసినట్లున్నాను. అండ్ పాండ్స్ వైట్ బ్యూటీ నాకు బాటిల్లో కంటే ఇలా శాషెట్స్లో ఉండే క్రీమే నచ్చుతుంది. అది ఒక మేకప్ వేసుకున్న లుక్ ఇస్తుంది అనమాట. ఫేస్కి హెవీగా కూడా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. పెద్ద ఫంక్షన్స్ అయితే తప్ప నేను మేకప్ వేసుకోవడానికి ఇష్టపడను. మోస్ట్లీ మేకప్ ఇంత చాలా సింపుల్గా ఉంటుంది. ఈ మినిమల్ ప్రోడక్ట్స్ యూస్ చేసి మనము సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ క్రియేట్ చేయొచ్చు. అండ్ మీకు ఈ ప్రోడక్ట్స్ లింక్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఫైనల్లీ బింది పెట్టేసుకున్నాను. గ్రీన్ కలర్ డ్రెస్ కాబట్టి గ్రీన్ కలర్ స్టిక్కర్ పెట్టుకున్నాను. నా ఫేవరెట్ లిప్స్టిక్ అనమాట, నిక్స్ లిక్విడ్ లిప్స్టిక్. జస్ట్ కింద లోవర్ లిప్కి అప్లై చేసుకొని దాన్నే అప్పర్ లిప్కి స్మచ్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా బాడీ స్ప్రే అయితే యూస్ చేశాను. అది వచ్చేసి ప్లమ్ నుంచి తీసుకుంది, వెనిలా ఫ్లేవర్, చాలా బాగుంటుంది. 24 hours ఉంటుందన్నమాట ఆ ఫ్లేవర్ మన బాడీ పైన. అండ్ ఇంకా యాక్సెసరీస్ అన్నీ వేసేసుకున్నాను. ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్ అండ్ వాచ్ వేసుకున్నాను. ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఫైనల్గా ప్రసాదం కూడా చేసేసాను. అండ్ అది కూడా ప్యాక్ చేసేసుకొని ఇంకా గుడికైతే స్టార్ట్ అవుతున్నాము. దర్శనం కూడా అయిపోయింది. మాకైతే ప్రసాదంకి యాపిల్స్, టెంకాయ, పాల్కోవా లాంటి చిన్న స్వీట్ ఇచ్చారు. చాలామంది జనాలు వచ్చారనమాట. గుడి లోపలైతే కొంచెం క్యూస్ ఇవన్నీ పెట్టారు కాబట్టి రష్గా ఏం లేదు. ఒక 10 minutesలోనే దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా ఇంటికి వచ్చేసాము.
అండ్ ఫాస్టింగ్లో ఫ్రూట్స్ లిక్విడ్స్ ఏమైనా తినొచ్చు తాగొచ్చు కాబట్టి ఒక యాపిల్ అయితే తిన్నాను. అండ్ మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండడానికి నేనైతే ఓం నమ శివాయ అని రాస్తున్నాను అనమాట. ఇది ఈ వీడియో కోసమో లేకపోతే ఈరోజు మహాశివరాత్రి అని నేనేం రాయలేదు. నాకు చాలా డేస్ నుంచి నాకు టైం కుదిరినప్పుడంతా ఇలాగ 108 టైమ్స్ రాస్తూ ఉన్నాను. ఓం నమః శివాయ. నా ఆఫ్టర్నూన్ నేను ఇలా స్పెండ్ చేసేసాను. అండ్ ఇంకా ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకుందాం అనుకున్నాము. సో కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, బిల్వపత్రం ఆకు, ఇంకా అభిషేకం చేయడానికి పంచామృతాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా టీవీలో ఓం నమ శివాయ చాంటింగ్ పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఓం నమ శివాయ. 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 పూజ కంప్లీట్ అయిపోయింది. అభిషేకం చేసిన దాంతోనే పంచామృతం చేసుకున్నాము. నేనైతే మిల్లెట్స్ గంజి చేసుకున్నాను. ఎంటీ స్టొమక్తో పడుకోలేం కదా, సో అందుకని అట్లీస్ట్ గంజి తాగుదామని మార్నింగే మిల్లెట్స్ నానబెట్టుకున్నాను. ఈ గంజి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మీకు ఈ రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.